1లో అంతా బాగానే జరిగింది, కానీ పార్ట్ 2లో అనుకున్నదంతా రివర్స్ అయింది. మీరు మర్చిపోయారా, ఒకటి ఫోన్ లేకుండా పైసలు లేకుండా ఇంట్లో నుంచి నిర్భయంగా బయలుదేరిండు. లారీ డ్రైవర్లతో కూడా సార్ నీ తలకాయ పెట్టు. ఎందుకు చెరువులో ఈత కొడదామని పోయినా చచ్చిపోయింది వారికి ఇద్దరు వేరా. పార్కులో బస్ ఛార్జెస్ కోసం అడుక్కున్నా. ఆకలైనా మౌనంగానే ఉన్నా. ముఖం పైన ఎన్నో అవమానాలు. ఇంటికి రానికి నేను పడని కష్టం లేదు. ఎక్కడ ఏమైతుందో అనే భయం. అసలు పార్ట్ 2లో ఏమైందో నువ్వు తప్పక చూడాల్సిందే, లేకపోతే మొత్తానికైతే వరంగల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ నేను ములుగు పోతున్నా. లారీలో వస్తున్న ఇంకెళ్ళి లారీ మనం ఇంకా ఎక్కి కూడా పోవాలి. కొంచెం సేఫ్ ఉండి అవతలకి పోయి స్టార్ట్ చేద్దాం మనం జర్నీ. బాయ్ బాయ్ బాయ్. వీఆర్ ఆన్ దిస్ హైవే. కొంచెం భయం అవుతుంది ఈ చీకట్లో నడుచుకుంటూ పోతుంటే. మెయిన్ రోడ్ పైన చూసుకుంటే వాళ్ళు కొంచెం మస్తు స్పీడ్లో వస్తున్నాయి లారీలు బోరీలంతా. పోయి లారీ ఎక్దాం అనుకున్నా, కానీ మన కెమెరాస్ లో ఛార్జింగ్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఛార్జింగ్ పెడదాం అని చెప్పి ఒక అన్నదే దాబా దగ్గర ఆయన. నాకేమో మసాకలు అవుతుంది. నేను అన్నని అడుగుదాం అనుకుంటున్నా, అన్న ఏమన్నా రైస్ ఉంటే పెడతావా అని చెప్పి. కానీ ఎవరైనా ఆకలితో వస్తారు కాబట్టి అందరి దగ్గర డబ్బులు ఉండాలని రూల్ ఏం లేదు కదా. వస్తారు హైవే కాబట్టి కొందరు ఆకలితో వస్తారు, కొందరు అన్న మనీ లేదన్నా తక్కువ అని అంటే పెట్టేస్తాం మేము, అట్లా ఏముండదు. అన్ననే స్పెషల్ మాస్టర్, ఇంకా అన్ననే వేసి పెడతాను మన కోసం. పోయి తిందాం ఏదన్నా వేయించుకొని. నేనైతే వెజ్ నాన్ వెజ్ తినాను, జస్ట్ వెజ్. అదే వెజ్ చేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ తింటా వేడి వేడిగా. పొద్దుగాల నుంచి మస్తు ఆకలి అవుతుంది. ఏమన్నా చేసుకొని తిందాం ఇక. సారీ అన్న, నిన్నే ఇబ్బంది పెడుతున్నా నేను. అట్లాంటి అసలు ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది పెట్టినా నువ్వు అనుకోకు. అసలే నేను ఖచ్చితంగా నేనే అడిగినా కదా, ఏం తింటావు ఏమైనా తిను, దాంట్లో ఫుడ్ విషయంలో అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు. నువ్వు ఎంతసేపు అయినా ఉండు, ఏదైనా వర్క్ ఉంటే చేసుకో నేను నేనే చెప్పినా కదా. నాకు అట్లాంటిది ఏం లేదు. నువ్వు ఇప్పటికైనా కదా చపాతి తింటా అంటే చపాతి తిను, వెజ్ అంటే వెజ్, మన నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తిను, నీకు నచ్చింది తిను. అడే నీకే ఇస్తా, వంట కిచెన్ నీకు అప్పేపుతా, తినేసి. ఎంతకన్నా ఇంకేం కావాలన్నా. మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వాంచి పడేయాలి. అసలు నేను ఇంటికి బయలుదేరేటప్పుడు నాకు ఒక అన్నం పెడతాడు. నేను ఎట్లా అడుకోవద్దు, ఎట్లా తినాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ నన్ను అర్థం చేసుకొని మరి అన్నం పెడతారు ఒక్కొక్కరు. ఇక తిని ఆ నుంచి బయటకు వస్తుంటే అన్న నాకు ఒక సజెషన్ ఇచ్చిండు. నువ్వు తిరిగే ప్లేస్ వంగపాడు కొంచెం డేంజరస్ ఉంటుంది, చూసి తిరుగు. ఈడున్న జనాలు మొత్తం నీ సామాన్ కూడా గుంజుకునే చాయిసెస్ ఉంటాయి, ఏడున్నా కొంచెం జాగ్రత్తగా ఉన్నా అని చెప్పి కొంచెం సజెషన్ ఇచ్చి పంపించిండు ఆ నుంచి. ఐ రియల్లీ లవ్ వరంగల్. కానీ ఒక డేంజరస్ ఏంటంటే, నేను అనుకోకుండా పోయి ఈడ వంగపాడు అనే ప్లేస్ ఉన్నా. ఇది చాలా డేంజరస్ ప్లేస్ అంట. ఇక్కడ ప్రతి ఒక్కరు మనదైతే మనం ఉంటే సామాన్లు గుంజుకుంటారంట. దీనికి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది ఈ ఊరికి. అట్లా సడన్ గా బైక్ వచ్చి ఆగేసరికి నాకు ఏదో అనిపించింది. తర్వాత అర్థమైంది ఆయన పోలీస్ అని చెప్పి. ఎందుకు ఇట్లా వీడియోలు తీస్తున్నావు రోడ్ పైన, లారీలు ఏమైనా వస్తే నీకే ఇబ్బంది అవుతుంది, కొంచెం లోపలికి వీడియోలు తీసుకో. ఇంకోటి నువ్వు ఉన్న ప్లేస్ కొంచెం అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండి చూసి అని చెప్పి వెళ్ళిపోయినా నుంచి. ఇంకా అట్లానే అయిపోయి విండో లేదా నేను రోడ్ పైన పెట్టి ఇట్లా వీడియో తీస్తున్నా. 4 లారీ డ్రైవర్లు. అప్పటికి టైం 2 అవుతుంది. నా పక్కన ఎవరు లేరు, వాళ్ళు 4. इधर आके बात कर लो एक बार, भाई ब्लॉग बना रहे यूट्यूब ना, इधर आ जाओ, यूट्यूब में आ जाते हैं ना, क्या हुआ, कल इधर आके मेरे सामने बात कर लो भैया. हाँ वही करता हूँ व्लॉग्स ऑनलाइन रखो. मैं कैमरा लेके आ रहा हूँ आपके पास. अरे मैं कैमरा पట్టుకున్నా वाला अरे वही शुड बी फेयर मैन. ठीक है అయినా వాళ్ళేది నాకు చెప్పింది వీడియో తీయకు, అజ్జేయకు ఇజ్జేయకు అని చెప్పి. నా ఇష్టం, నేను ఏమని చేసుకుంటా అని చెప్పి రోడ్ మీద కెమెరా పెట్టి వాళ్ళ ముందర ఇట్లా వండుకొని మరి వీడియో తీసిన. ఇంకా మొత్తం చీది ఉంది, ఆ చీదులకి ఏమైనా వచ్చినా కూడా దిక్కులేదు. నన్ను మీ లోపల చూసుకోండి, ఎందుకంటే మీరు ఒక డిప్రెషన్ లో ఉన్నా ఏమున్నా సరే చూసి అరే ఇట్లా వచ్చింది కదా, నేను కూడా ఇట్లా పోతే ఏమైతుందని మీరు చూడండి. సో గైస్ అంతే, పండుకొని మార్నింగ్ హైదరాబాద్ అయినా పోదాం, లేకపోతే మలుగు అయినా పోదాం. అది తెలిసి ఇంత ఎక్స్పెరిమెంట్ చాలు. ఇంకా చేయొచ్చు, నాతో అవుతుంది, చేస్తా నేను ఎంత దూరమైనా పోతా. బట్ ఐ హావ్ సమ్ వేరే పనులు ఉన్నాయి, ఆ పనులు నేను అన్ని ఫినిష్ చేసుకోవాలంటే ఇట్లా తిరుగుతుంటే కాని పని. ఇంకా నైట్ మొత్తం మస్తు లిఫ్ట్ లాపిన లారీ వాళ్ళని, ఒక్కడంటే ఒక్కడు కూడా లిఫ్ట్ ఇవ్వలే. ఇంకా చూస్తున్నా తెల్లారైంది, మెల్ల నడుచుకుంటా ముందరకు పోతూనే ఉన్నా. ఇంతమంది కూడా మస్తు సేపు వెయిట్ చేసిన, ఒక్కటంటే ఒక్క లారీ కూడా ఆపలే. నేను ఆడుంటే కాని పని అని చెప్పి మెల్ల నడుచుకుంటూ వచ్చిన. ఇంకోటి ఏంది, అది ఏరియా కొంచెం డేంజరస్ ఉంది. ఆడ ఒక్కొక్కడు ఒక్కలాగా రియాక్ట్ అవుతారు, నాకు నచ్చలే. ఆ నుంచి కొంచెం ముందరకు వచ్చేసిన. అట్లా పోతున్నాయి అంకుల్ హైదరాబాద్, ఒక్కడ ఆపుతలే. ఈ నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్స్. నేను ఎట్లా పోతా అనేది పెద్ద. లిఫ్ట్ కైనా పోవచ్చు, లారీ ఎక్కైనా పోవచ్చు, నడుచుకుంటూ అయినా పోవచ్చు. ఇంకా మార్నింగ్ గుడ్ న్యూస్ ఏంటంటే, అన్న టిఫిన్ సెంటర్ కాడ వచ్చి ఒక 15 మినిట్స్ ఆగే టైం ఉంటే వచ్చి తినిపో అని చెప్తున్నాం. ఏ లిఫ్ట్ రాకపోతే వచ్చి తిని వెళ్తా, ఓకేనా? బాయ్. బస్ ఆకలి అవుతుంది, నైట్ తిన్నా కానీ అది కారం చేసిండు అన్న. అట్లనే సగం వదిలేసిన మధ్యలో. పోయి టిఫిన్ చేద్దాం పండి.
కథం పట్టించిన బిగ్గినే బాయ్ అన్న మనీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ ప్రొవైడ్ చేసినందుకు. పర్లేదు అన్న ఇంకా వేసుకోలేదు చాలా ఇక మళ్ళీ టైట్ అయిపోతుంది. ఇడ్లీ తిన్నా చాలు. ఓకే అన్న బాయ్. ఇట్లా స్టైల్ కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చొని ఆ బండ్లో ఆ పని లేకపోతే లేదు అన్నట్టు నేను కూర్చున్నా ఈ ధీమతో. ఒక బైక్ కూడా వస్తుంది, మనం దిగుదాం బ్రో. దిగితేనే అవుతుంది, లేకపోతే కాదు. లిఫ్ట్ బ్రో. హైదరాబాద్ ఏడు వరకు వస్తున్నాం? రాంపురా. ఓకే, ఎంత దూరం అది నుంచి? ఇంకా ఈ బ్రో బండి ఎక్కిన హైదరాబాద్ పోదాం అని చెప్పి. ఇంకా ఆ బ్రోతో మంచి మాట్లాడిన తర్వాత మంచి పరిచయం అయిండు. ఆయన ఏం చెప్పిండంటే, నేను మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి పోతున్నా, ఆ పిల్లని కలిసిన తర్వాత నువ్వు నేను కలిసి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పిండే. సరే అని చెప్పిన. ఇక్కడికి వచ్చిందే మన తిరగనీకి, తెలుగు ఎక్స్పెరిమెంట్ చేయడానికి అని చెప్పి ఆ బ్రో ఇంకా స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ మేము ఇప్పుడు టెంపుల్కి పోతున్నాం. గుడికి పోదామని వచ్చినాం. ఈ గుట్ట పైన దేవుడు అంటే దర్శనం చేసుకోవాలి. అంటే దర్శనం చేసుకోవాలంటే స్నానం చేసుకోవాలి. అక్కడ బోర్డు దొంగతుంది. ఇదంతా వర్షనే, మొత్తం పచ్చని పొలాలు, పచ్చని చెట్లు. ఎప్పుడు చూసినా బాత్రూమ్ లో ఆడే స్నానం చేస్తాం కానీ సరే కొత్తగా మనం ఇక్కడ పొలాల్లో స్నానం చేస్తున్నాం. లెట్స్ గో అండ్ డ్రెస్ చేంజ్. బ్యాక్ టు బుద్ధిమంతుడు, నేనే ఆ బుద్ధిమంతుణ్ణి. బ్యాగ్ వేసుకున్నా, నెత్తి దూకున్నా, పోయి ఇంకా దర్శనం చేసుకుందాం. బ్రో వచ్చినందుకు మస్తు థ్యాంక్ఫుల్ బ్రో, మస్తు హెల్ప్ చేస్తున్నాను. నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నీకేది కావాలంటే అది చేసి పెడతాం. ఒకసారి రా హైదరాబాద్. ఇదే ఆ టెంపుల్. ఈ గుట్ట ఎక్కితే గుట్ట మీద టెంపుల్ ఉంటుంది. అమ్మా కొడంగా కోతి వేసి ఇంకోటి ఏదో వచ్చింది అనుకుంటుంది. మస్తు భయం అవుతుంది ఈ నుంచి కిందికి వస్తే. ఈ నుంచి మొత్తం కింది కొండనే ఉంది. నేను కొండ ఎడ్జ్ పైన నిలబడ్డా. ఈ నుంచి మనం ఇక ఇట్లా కిందికి ఇట్లా కిందికి వస్తే కింద పడతాం. భయం అవుతుంది. నువ్వు ఈ కెమెరా పట్టుకో, నేను ఇట్లా కింద పడ్డా అనుకున్న పని అయిపోతుంది. మన గుడి దర్శనం కావాలంటేనే ఒక టఫెస్ట్ జర్నీ. ఆ టఫెస్ట్ జర్నీ దాటుకొని పోతేనే మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం, ఒక డివైన్ ఎనర్జీని చూడగలుగుతాం. పోయి లోపల మన శివాయని దర్శించుకుందాం. ఓం అఘోరభ్య తఘోరభ్య ఘోర ఘోర తరిభ్య సర్వేభ్యాం సర్వేభ్యాం నమస్తే అస్తు రుద్రూపేభ్య ఓం నమ శివాయ. మల్లన్న స్వామి కూడా ఉండు. ఆబ్వియస్లీ అందరు బాగుండాలి. మన జర్నీ మంచి సాగాలి, అంతే. అందరు బాగుండాలి. ఇంకా టెంపుల్ నుంచి స్టార్ట్ అయినాం. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి పోతున్నాం. ఇట్లాంటి అడ్వెంచర్స్ అంటే మనకి ఎంతో ఇష్టం. పాములు ఉండగా ఇది ఒకటి వచ్చా బ్రో? బ్యూటిఫుల్ ప్లేస్. ఈ బ్రో మళ్ళీ మొదల పరిచయం అయ్యింది. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్లేసెస్ అని మన ఊరే బ్రో. మన ఊరు అన్నప్పుడు మనదే దేవనపేట మొత్తం ఇట్లా ఈత కొట్టడం, చేపలు కూడా భలే దొరుకుతాయి. ఆ రోజు ఆ నైట్ నేను ఒక్కని ఇట్లా బయటకు వద్దామని డిసైడ్ కాకపోయినా ఉంటే ఈ రోజు ఇంత మంచి బ్యూటిఫుల్ సీనరీ నేను చూడకపోతుండే. ఈత కొడదాం అనుకుంటున్నా కానీ లోపల ఏమున్నాయి తెలియదు ఎగ్జాక్ట్లీ. కొడితే కొట్టొచ్చు, వీడియో కోసం ఏమని చేయొచ్చు, బట్ కొడదామంటారా? ట్రై చేద్దాం. రాయి పడేసి చూద్దాం. మస్తు లోతున్నట్టుంది ఇది. పోతొస్తామా రాము? అవును, మీకు మొత్తం చూపెట్టలే కదా. చూడండి, ఆ మధ్యలో గుండ్లు ఉన్నాయి. ఆ గుండ్ల మీద కొంగలు ఆడుతున్నాయి. ఇంకా సైడ్ మొత్తం చెట్లు, ఈ సైడ్ మొత్తం ఇది. ఇంకెళ్ళిపోదాం పండి. ఎస్ ఈ బ్రిడ్జ్ లాగా ఉంది. ఇక్కడ దిగుతేనేమో అవతల నాటేస్తారు. వాళ్ళిద్దరు కూడా ఇది జారుతుంది. ఇలా గాయస్ మేము వరంగల్ నారేస్తున్నాం. పోయి అమ్మమ్మ వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఒకసారి పోయి మాట్లాడదాం. అవుతారు ఎంజాయింగ్ దిస్ వైబ్. చెప్పమ్మా, హైదరాబాద్ నుంచి వచ్చా అంటే అవతల అయితే ఎందుకు కొట్టదు అంటారు? అలా ఇదివరకు ఒక మనిషి చనిపోయింది, అలా చచ్చిపోయింది వరకు ఇద్దరు వేరా? ఎందుకు ఈత రాణాలు వేరా? అందులోకి ఈత వస్తుంది కానీ మరి వాళ్ళు ఎట్లా అయిందో తెలియదు. అలా ఈత కొట్టండి మనకు మంచి పని అయింది. అలా మొత్తం అదంతా పెద్ద దానికి ఒక పెద్ద చరిత్ర ఉందంట. ఆ గుంజ గురించి అలా ఇది వరకు ఒకళ్ళు చచ్చిపోయినరు, మంచిగా లేదు, అందుకనే మేము వద్దంటాను. నాకు కూడా ఏదో అనిపించింది అది చెరువు విషయాలే. చూనిగా మంచిగా ఉంది కానీ అలా ఏమంతా మంచి లేదు. ఎందుకు అమ్మమ్మ ఎందుకు ఇట్లా నువ్వు పాట పాడమంటే పాట పాడతలేవు? ఒకసారి నీ తలకాయ చూపెట్టు. ఎందుకు పాట పాడమంటే పాట పాడతలేవు? ఎందుకంటే రావద్దా మరి పాటలు? నీకే వస్తా అంటే ఇంతమంది చెప్తారు ఈడ పాటలు ఎవరు మంచిగా పాడతారు అంటే కనుక అంటారు. పాడతా మరి, స్టార్ట్ చేయి మరి. పాట పాడు 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 పాడు. భూమి మీద సారడు వియాలా, బండారి వసి వియాలా. అమ్మమ్మ మీరు ఇంతకీ తిన్నారా లేదా?
తిన్నారా? తిన్నా. నాకు పెట్టావా మరి? పెడతా ఉన్నది పా టిఫిన్. టిఫిన్ ఉందా ఇంకా? అమ్మ ఉన్నది. నైట్ మీ ఇంటికే వస్తాను నేను. రాయ్యా. ఏమి చికెన్ కోడికూర అంతావా ఏమంతావు? పప్పు సార్ నాని. కోడికూర కావాలి నాకు. నీకు కావాలా? ఆ. మటన్ అంటే చెప్ప. మటన్ వావ్, మన కోసం అమ్మమ్మ మటన్ ఏమవుతుందంటే ఇక్కడ. మటన్ అంటే పూరీలు చేస్తా. బాబా ఇంత ప్రేమ. మటన్ పూరి చూసుకొని పెట్టుకుంటాం అమ్మాయిలని. ప్రేమించుతారు కదా మీరు. ఏం లే బాగా ప్రేమించుతారు. ఎందుకు అట్లా చేసుకోవద్దా? లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, తప్పు. ఎందుకు తప్పది. భార్య అవ్వయ్య చూసిన సంబంధం చేసుకోవాలి. కట్టం సుఖం వాళ్ళతో ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు అట్లా చేసుకురు అనుకో, అట్లా చేసుకుంటారు మంచిగా అంత కానీ కలిసిన తర్వాత అమ్మాయి హస్బెండ్ లేపేస్తుంది. లేపేస్తుంది. మరి మొగోళ్ళు కూడా చంపుతారు. మొగోళ్ళు నువ్వు ఇప్పుడు ఆడోళ్ళకి సపోర్టా? ఇద్దరికి, వాళ్ళని వీళ్ళు చంపుతారు, వీళ్ళని వాళ్ళు చంపుతారు. ఎక్కువ అయితే న్యూస్లో ఏమొస్తుంది అంటే ఆడోళ్ళు చంపుతున్నట్టు వస్తుంది. అవును. మళ్ళీ దానికి ఎట్లా సమర్థించాలి? అవును, మొగలు ఆడోళ్ళు చంపుతారు, ఆడోళ్ళు మంచిగానే చంపుతారు, పిల్లలు కూడా చంపుతారు. ఇంకా వదిలేసి కూడా పోతారు ఇంట్లోకి. వదిలేసి పోతారు. పిల్లలు కూడా పిల్లలు కూడా చంపుతారు. ఆడోళ్ళని నమ్మద్దు. ఎవరిని నమ్మొద్దు? లక్ష పాపాలని నమ్మొద్దంట. ఎవరిని నమ్మొద్దమ్మా? నమ్మద్దు. లక్ష పాపట్ అలాంటి ఎవరు స్మార్ట్ ఉంటారు ఇష్టం వాళ్ళే. వాళ్ళని ఎక్కువ నమ్మి మోసం అవ్వద్దు. ఏం కదమ్మా, మేము మోసం అయినా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం, గట్టిగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం. సో గైస్, అసలు వీళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఏదో వేరే ప్రాంతం నుంచి వచ్చినా. మీరు నన్ను ఎట్లా చూసుకుంటారు అంటే చిరాకు పడకుండా ఏం పడకుండా, అరే సొంత మన్మడు ఉంటారు ఇష్టం అట్లా దగ్గరకు పిలుచుకొని ఏది అడుగుతుంది చిరాకు పడకుండా, ఇంత కూడా పడకుండా మంచిగా రెస్పాన్స్ అవుతారు మీరు. అసలు నాకు వీళ్ళు ముందు నుంచి పరిచయం ఉన్నట్టే మాట్లాడతారు. మంచిగానే మాట్లాడతాను, మీరు కూడా మంచిగానే మాట్లాడతాను, పరిచయం ఉన్నట్టుగానే. అట్లా మనం మంచిగా ఉంటే అందరు మనతో మంచిగా ఉంటారు, అంతేనమ్మా? అవును, నోరు మంచిది అయితే ఊరంతా మంచిది. ఫస్ట్ మనం నోరు మంచిగా చేసుకోవాలి. మనదైతే ఎన్ని పైసలు ఉన్నా అవన్నీ వేస్ట్ ఫస్ట్. అవునమ్మా, మనదైతే ఎన్ని పైసలు ఉన్నా ఓడితే ఎక్కుతాడు. మన నోరు మంచి లేనప్పుడు, నోరు మంచిగా లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా వేస్టే. నోరు మంచిది ఉంటే డబ్బు ఏది రాదు మన ఎంబడి, ఒక నోరు వస్తుంది అంతే. కానీ పైసలు కూడా ఇంపార్టెంట్, కానీ దాంతో పాటు నోరు చాలా మంచిది ఉండాలి. ఇక పైసలు ఉంటే నిదేత ఉంటాయేమో కానీ ఎవడు నేను దేకడు. అండ్ ఇంకొక మాట, మనసు కూడా మంచిగా ఉండాలంట. పైసలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడలేరు అనుకో, అది ఎప్పటికీ రాదు. మీ పైన ఇంకా నమ్మకమే ఉండదు, అసలు నమ్మకం పోతుంది. ఇంకా అవ్వండి అసలు దేకను కూడా దేకడు కనీసం. నేను లారీలో ఎక్కి పోతున్నాను ఇంటికి, అంటే నాదైతే పైసలు లేవు. నేను ఇంటికి ఎట్లా వచ్చినా అంటే లిఫ్ట్లో ఎక్కి అట్లెక్కి ఇట్లెక్కి పోదామని వచ్చిన. అద్దు, అట్లా పోవద్దు. ఎందుకో ఏమో మరి, మోసం ఎవరు నమ్మేది ఎవరు నమ్మద్దు. మనకు ఆ నమ్మకం ఉంది, మనం పోతామని చెప్పి. నమ్మకం ఏమో ఎవరికరక, మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఎటైనా తీసుకపోతే అవి ఏమో అక్క చెప్తాను. చెప్పక ఏంటిది? నమ్మేటట్టు లేదు కదా ఎవరినైనా. అట్లా నేను అనేది ఏంటంటే, మనము ఒకరిని నమ్మే పొజిషన్, మన ఊరోళ్ళని మనమే నమ్ముతాం, పొరుగు ఊరోళ్ళని నమ్ముడు కూడా అది కరెక్ట్ కాదు. అవును, అది మనది మనం చూసుకోవాలి. అక్క ఏమంటుంది అంటే, వీళ్ళందరూ ఇప్పుడు నారేశ్వరి అన్నలోకి వెళ్ళి 50 ఖర్చు అట్లా ఇస్తా అంటారు. ఇస్తాం, మా గ్రూప్లకే ఇస్తాం. ఏమొద్దులే అంటే నేను ఎట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాను. నేను ఈ వరకు వచ్చినా అంటే ఆడి వరకు పోలేనా, నేను పోతా. కానీ జాగ్రత్తగా పోతా, ఎక్కువ రిస్క్ ఏం తీసుకోను. సో గైస్, వీఆర్ గోయింగ్ అవుట్. బాయ్ అమ్మమ్మ, అందరికి బాయ్ బాయ్. ఇంకా నుంచి మేము హన్మకొండ టౌన్కి వచ్చినాం. ఇంకాడికి వచ్చిన తర్వాత ఈ బ్రో వాళ్ళు ఏమంటారు, నువ్వు లిఫ్ట్ కోనేవోకు, అది డేంజర్, కావాల్సిన మేమే పైసలు పెట్టి నిన్ను పంపిస్తాం టికెట్ తీసుకొని, నువ్వైతే లిఫ్ట్ కోకే ఓకు అని చెప్పి నన్ను దమ్ చేస్తూ. ఇంకా నేను బ్రో ఇదంతా నాకు నచ్చుతలేదు, నేను ఇక్కడికి వచ్చింది ఎక్స్పెరిమెంట్ చేయడానికి, కావాల్సుకొని పైసలు వేరే వాళ్ళని అడిగానే పోతా అని, ఇట్లా మీరు డైరెక్ట్ ఇస్తే నాకు మజా ఏముంటుంది అని చెప్పి ఒక పబ్లిక్ గార్డెన్కి పోయినాం. మీరే అంతగానే మేము అవసరం లేదు, ఒక 50-100 ఇస్తా అంటే లేవు అంత. మీకేం ప్రాబ్లం లేదా? థ్యాంక్ యూ సో మచ్. మనకు 100 రూపీస్ వచ్చింది. నిజంగానే వీడియో ఇది, వాళ్ళందరూ నాకు ఈడ పరిచయమైన వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గార్డెన్లో కొంతమందిని పోయి నేను పర్సనల్గా పైసలు అడిగిన, ఇట్లా చార్జెస్కి పైసలు ఇవ్వండి అని చెప్పి. అడిగితే మూడ్ బాగాలేదంటుంది. ఓకే అక్క, సారీ. ఇంకా తర్వాత వీళ్ళు వచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు, ఇంకా మన వైకర్తన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అడిగారు. ఫేక్ వీడియో కానీ ఫేక్ కాదు, నిజంగా ఫేక్ ఎందుకు చెప్తానా నేను. నా ఇష్టం ఉంటే హెల్ప్ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు
లేకపోతే 290 టికెట్ నువ్వే పెడతా అనుకుంటే నువ్వు పెడితే నేను నీ నుంచి ఇప్పట్లోనే వెళ్ళిపోతాయి. డిసప్పాయింట్మెంట్, పైసలు రాలే మనకి ఈడ కూడా. ఒక 2 minutes మాట్లాడచ్చు, 2 minutes. ఒక హెల్ప్ కావాలి, అట్లీస్ట్ 10-20 అయినా సరే. మీకు ఎంత అనిపిస్తుంది అంత. నేను రియల్ అని అడుగుతున్నా. మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. ఓకే లేవా? ఇంకా వీళ్ళ గ్యాంగ్ అయితే హైలైట్. గర్ల్స్ బాయ్స్ మొత్తం గేమ్ ఆడుతారు. నేను పోయి అడిగితే ఆ గెలిచిన పైసలు అలాగే ఒక అక్క తీసి నాకు ఇచ్చింది. ఆ అక్కకి థ్యాంక్ఫుల్. అట్లా చాలా మందిని అడిగిన ఎంతో మంది రిజెక్ట్ చేసారు, కొందరే హెల్ప్ చేసారు. ఇంకా లాస్ట్ కి మొత్తానికి ఎన్ని పైసలు వస్తున్నాయి అంటే టోటల్ పార్క్ వచ్చినందుకు మనకి 150 రూపీస్ వచ్చినాయి. అందరు మంచిగా హెల్ప్ చేస్తారు, కానీ అందరు నమ్మతలే. అందరు నేను ప్రాంక్ వీడియో చేస్తున్నా అనుకుంటారు. బట్ అందరి లోపల ఏదో హెల్ప్ చేద్దామని అయితే ఇంటెన్షన్ అవుతుంది. కానీ ఒక అన్న నాకు ఒక ఆఫర్ ఇచ్చిండు. ఎట్లా అంటే ఎట్లా లిఫ్ట్, హైదరాబాద్ లిఫ్ట్ ఇస్తావా లేకపోతే బస్ టికెట్ పెడతావా? టికెట్ అయితే టికెట్, బండి అయితే బండి. నిన్ను బండి పైన మళ్ళీ అంత దూరం పెట్టే ఇబ్బంది నాకు. రిటర్న్ లో ఎవరైనా నాకు ట్యాగ్ చేస్తా అంటే బండి మీద రిటర్న్ లో ఎవరు రారా అంత దూరం నుంచి. నా బెస్ట్ ఐడియా ఏంటంటే నేను పంపిస్తా, టికెట్ తీసుకొని అన్నం తినేసాను. ఇప్పుడు పోయి ఫస్ట్ తిందాం మనం. మా సాకలు అవుతుంది. ఈ అన్న నాకు ఈయన పరిచయం, నీకు నాకు ముందు నుంచి మన పరిచయం ఏం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి మెట్. కూడా ఇప్పుడే పరిచయం. ఈ అన్న కూడా ఇప్పుడే పరిచయం. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. అప్పటి నుంచి వెయిట్ చేస్తుండో ఈయన కూడా. వరంగల్ అన్న, నేను వరంగల్ అంటే ఏమో అనుకున్నా, కానీ అందరూ మంచి మాట్లాడుతారు, మంచి పరిచయం అయ్యారు. ఇంకా మనదేంది టికెట్ కూడా వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఒక తిని వెళ్ళిపోవడమే. నేను ఫస్ట్ తినేసి పోదాం. ఆకలి అయితే తిన్నికైతే పోతాం ఫస్ట్. నువ్వు అడిగిన ఆడున్నారు కాదు. యా, ఇంకా అట్లా ఫైనల్లీ ఇచ్చిన మాట పైన అన్ననే నాకు సపరేట్ గా టికెట్ కొనుక్కొని సేఫ్ గా జర్నీ అని చెప్పి బస్ ఎక్కిచ్చి మరి పంపించిండు హైదరాబాద్ కి. యా, ఈ వరంగల్ నాకు మస్తు లవ్ దొరికింది. ఎంతో మంది నన్ను రిజెక్ట్ చేసారు, ఎన్నో కొత్త స్టోరీస్ విన్నా, ఎన్నో హ్యాపీ ఫేసెస్ చూసిన, ఎన్నో స్ట్రగుల్స్ పడ్డా. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్. ఇంకా బస్ ఎక్కిన తర్వాత 2 రోజుల నిద్ర 2-3 గంటల తీసేసిన. ఇక లాస్ట్ కి ఫైనల్లీ హైదరాబాద్ చేరుకున్నా. దిస్ వరంగల్ జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ దిస్ మచ్ లవ్ బై వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఫైనల్లీ నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేసుకుంటే ఒక సపరేట్ వీడియో తీసి, ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్సెస్ ఇంకా సోలో జర్నీ ఎట్లా చేయాలనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త ఎవరైనా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హార్డ్ వర్క్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి.